ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు అర్బన్ మండలం మిట్టపల్లి సమీపంలో ఉన్నటువంటి కస్తూరిబా గురుకుల పాఠశాలలో హర్షిత అనే 7వ తరగతి చదువుతున్న అమ్మాయి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. హర్షిత అనే అమ్మాయి నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో భోజనం చేసిన తర్వాత ఆకస్మికంగా ఆమె అస్వస్థతకు గురై అక్కడికక్కడే పడిపోయి మృతి చెందింది. ఆమెను స్థానికంగా ఉండేటువంటి ప్రైవేట్ సురభి మెడికల్ కళాశాలలో చికిత్స కోసం తీసుకెళ్లిన నేపథ్యంలో అప్పటికే ఆమె మృతి చెందినట్టుగా డాక్టర్లు నిర్ధారించారు. అయితే ఆమె మృతి వెనుక కారణాలు ఏమిటనే విషయం తెలియలేదు. అక్కడి ఉన్నటువంటి సిబ్బంది, ఉపాధ్యాయులంతా కూడా రహస్యంగా ఆ మృతదేహాన్ని అక్కడి నుంచి పోస్టుమార్టంకు తరలించినటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. అటు తల్లిదండ్రులకు కూడా సరైన సమయంలో సమాచారం అందించకుండా జరిగినటువంటి ఈ వ్యవహారం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం, వివిధ కారణాలతో మృతి చెందడం అనేది జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ హర్షిత అనేటువంటి అమ్మాయి కూడా మృతి చెందడం పట్ల స్థానికంగా సంచలనం కలిగించింది. అటు బెంజంకి మండలం కల్లేపల్లి గ్రామానికి సంబంధించిన ఆమె తల్లిదండ్రులు తిరుపతి రెడ్డి తల్లి కూడా అక్కడికి రావడం జరిగింది. వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపించినటువంటి పరిస్థితి నెలకొన్నది. ఈ ఘటనపై విచారణ జరిపించి అక్కడ ఏవైనా అనుమానాస్పదంగా జరిగినట్టయితే ఆ అమ్మాయి గనక ఇంకా ఏ రకంగానైనా మరణించినట్టయితే తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రాంతానికి సంబంధించిన విద్యార్థి సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇక సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట కలెక్టరేట్లో జరిగినటువంటి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి, జిల్లా డిఈఓ శ్రీనివాసరెడ్డితో పాటు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే చేసినటువంటి సేవల్ని ఈ సందర్భంగా వాళ్ళు కొనియాడడం జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి చేగుంట మండలం బోనాల కొండాపూర్కు సంబంధించిన చెరువు తూము నుంచి ఈరోజు స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ముఖ్యంగా రైతుల యాసంగి పంటలకు సంబంధించిన నీటిని విడుదల చేయాలని చెప్పి రైతులు కోరిన నేపథ్యంలో ఆయన అక్కడికి వచ్చి ఆ చెరువు తూము నుంచి నీటిని విడుదల చేసి రైతులకు అవసరమైనటువంటి నీళ్లని ఆయన అందించడం జరిగింది. ఇక రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామంలో ప్రజలంతా కూడా మద్యం నిషేధానికి సిద్ధమయ్యారు. గ్రామంలో తీవ్రంగా మద్యం బానిసలకు అవుతున్నటువంటి యువతరం నిర్వీర్యమవుతున్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్ నేతృత్వంలో గ్రామసభ ఏర్పాటు చేసి నిషేధించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి బెల్ట్ షాపులను తక్షణమే తొలగించి వేయాలని చెప్పి వాళ్ళంతా కూడా వినతి పత్రాలు కూడా సమర్పించడం జరిగింది. ఎక్సైజ్ అధికారులను కూడా వాళ్ళు కోరడం జరిగింది. గ్రామంలో బెల్ట్ షాపుల నివారణకు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరారు. ఇక ముందు తమ గ్రామంలో మద్య నిషేధాన్ని అమలు చేస్తామని కూడా వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి జహీరాబాద్ నియోజకవర్గంలోని గ్రామంలో ఈరోజు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామం సమీపంలో ఒక కెమికల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నట్టు నేపథ్యంలో గ్రామంలో ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయాల మీద అవగాహన చేసుకున్నటువంటి ప్రజలు అక్కడ విషతుల్యంగా మారేటువంటి ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయవద్దని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గ్రామంలో పెద్ద ఎత్తున ఈరోజు ర్యాలీ నిర్వహించారు. నిరసన ర్యాలీ నిర్వహించి ఆ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయవద్దని చెప్పి డిమాండ్ చేశారు. ఇచ్చినటువంటి పోలీసులు ఈ ప్రజల్ని ప్రజాభిప్రాయ సేకరణ వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. చాలాసేపు ప్రజలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడికి ప్రజల్ని పంపించగా చాలా స్పష్టంగా ప్రజాభిప్రాయ సేకరణ సభలో గ్రామస్తులంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ గ్రామ శివారులో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయవద్దని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. అతను ఫ్యాక్టరీకి సంబంధించిన యజమాని మాట్లాడుతున్న సందర్భంగా అతన్ని అడ్డుకొని తమ గ్రామంలో గనక ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా దీన్ని ధ్వంసం చేస్తామని కూడా వాళ్ళు హెచ్చరించడం జరిగింది. ఈ ప్రాంతాన్ని విషతుల్యం చేసేటువంటి ఈ ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ గ్రామం వద్ద ఏర్పాటు చేయవద్దని చెప్పి ముక్తకంఠంతో ప్రజలంతా కూడా తేల్చి చెప్పారు. ఇక నారాయణఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్కు సంబంధించిన ఎస్సీ బాలుర గురుకుల పాఠశాలకు సంబంధించిన వార్డెన్ కిషన్కు సంబంధించిన ఒక ఆడియో ఈరోజు పెద్ద ఎత్తున వైరల్ అయింది. అతను గత 10 రోజుల క్రితం సిర్గాపూర్కు సంబంధించిన హాస్టల్లో 10 రోజులు కరెంటు లేక విద్యార్థులు ఇబ్బంది పట్టించుకోని నేపథ్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన విషయం తెలిసిందే. కలెక్టర్ స్పందించి ఆయనను సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో నిన్న కిషన్ కుక్కుతో మాట్లాడుతూ వాళ్ళందరికీ భోజనంలో విషం పెట్టి చంపేయమని చెప్పి ఆయన ఇచ్చినటువంటి
ఈ ఆడియో వైరల్ అయిన నేపథ్యంలో పెద్ద ఎత్తున సంచలనం కలిగించింది. కిషన్ యొక్క మానసిక స్థితి పట్ల కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. ప్రభుత్వ నియంత్రణ కరువై ఇట్లా సిబ్బంది కానీ, ఉపాధ్యాయులు కానీ, వార్డెన్లు కానీ విచ్చలవిడిగా విద్యార్థుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారనే వాదన వినిపిస్తుంది. తక్షణమే కిషన్ను అరెస్ట్ చేసి అతనిపై చర్యలు తీసుకోవాలని, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కూడా విద్యార్థులంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇక కంది వద్ద ఉన్నటువంటి ఐఐటిలో ఈరోజు ఇన్నోవేషన్ డే ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో అందులో చదువుతున్నటువంటి విద్యార్థులంతా పాల్గొన్నారు. వాళ్ళు తయారు చేసినటువంటి అనేక ఇన్నోవేషన్స్కి సంబంధించిన పరికరాల ప్రదర్శన ఈ సందర్భంగా జరిగింది. ముఖ్యంగా డ్రోన్ల ద్వారా వాళ్ళు చేసేటువంటి విన్యాసాల మీద కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ఈ ప్రదర్శనలో నిర్వహించారు. ముఖ్యంగా ఐఐటి విద్యార్థులు తయారు చేసినటువంటి అనేక పరికరాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఇక సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా, మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు సావిత్రిబాయి పూలేకి సంబంధించిన జయంతి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించారు. అధికారికంగా, అనధికారికంగా ప్రజా సంఘాలు అన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలని నిర్వహించాయి. సంగారెడ్డి కలెక్టరేట్లో జరిగినటువంటి కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్యతో పాటు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళల విద్య కోసం సావిత్రిబాయి పూలు చేసినటువంటి సేవల్ని కొనియాడడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.